రాయలసీమ రాజకీయాల్లో ఒక పులిగా పేరుగాంచి 3 సార్లు నంద్యాల నుంచి ఎంపీగా హ్యాట్రిక్ సాధించడమే కాకుండా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాయలసీమకే వన్నె తెచ్చిన ఆయనే ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి. సింగిల్ విండో అధ్యక్షునిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అనంతరం టీడీపీలోకి వచ్చి అనంతరం జరిగిన సమీకరణలో కూడా వైసీపీలోకి, దానికి ముందు పీఆర్పీలోకి వెళ్ళి పీఆర్పీ నుంచి వైసీపీలోకి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఆయన జీవితంలో జరిగిన పలు కీలక పరిణామాలు, తనకు భార్యగానే కాకుండా ఒక మంచి స్నేహితురాలుగా, ఒక గైడ్గా, ఒక మంచి సలహాదారులుగా ఉన్న తనకెంతో ఇష్టమైన తన సతీమణి కోల్పోవడము, అనంతరం తాను ఎంతో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఇటీవలే కోలుకుంటూ ప్రజల మధ్యకు వస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన జీవిత గాథలను మొత్తం తన రాజకీయ జీవితంలో ఎదురు చూసిన చేదు తీపి అనుభవాలను ఒకసారి మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. మీకెంతో మీ స్నేహితురాలు, మీకు ఇష్టమైన అంటే మీకు ఒక సలహాదారు, ఒక మంచి గొప్ప నాయకురాలిగా, ఒక మేధావిగా పేరుగాంచిన మీ సతీమణి శోభా నాగిరెడ్డి గారు మృతిని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు, మీరు మర్చిపోలేకపోతున్నారు. ఆ బాధను ఎలా ఉందంటారు? ఇప్పుడు చాలా కష్టం అండి. ఎందుకంటే శోభా నాగిరెడ్డి వేరే అమ్మాయి అయితే కాదు, స్వయాన మా మేనత్త కూతురే. సో మావి జాయింట్ ఫ్యామిలీస్. సో అటు వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి కూడా ఆమె జాయింట్ ఫ్యామిలీ లీడ్ చేసుకుంటా, జాయింట్ ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటుంది. ఇటు మాది కూడా జాయింట్ ఫ్యామిలీ. సో మాది ప్రేమ వివాహం. యాక్చువల్గా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఉండే సిచ్యువేషన్లో ఏ ఫాదర్ అయినా కానీ కూడా ఒక రిస్క్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, అటువంటి కుటుంబాలకి ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. సో మా ఫాదర్ టైం నుంచి ఎక్కడో ఒక చోట అంటే ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకోవడం అటువంటిది జరగాలి అనేది మా ఫాదర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. మా అత్తకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ సమ్మ మా మామగారికి ఇష్టం లేకుండా ఉన్నది. స్టిల్ ఆయన బ్యాక్గ్రౌండ్ రాజకీయానికి అంతా మేము సపోర్ట్ ఉన్నా కానీ కూడా ఎందుకో సమ్వేర్ ఆయనకు ఇష్టం లేకుండా ఉండేది. సో ఫైన్ మార్నింగ్ ఒకరోజు ఇద్దరు మాట్లాడుకున్నాము. సో ఇదంటే ఇది రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి మ్యారేజ్ అండి. యాక్చువల్గా మా 2 ఫ్యామిలీస్కు ఆ డిఫరెన్సెస్ రాకుండా ఉండాలి, ఉన్న డిఫరెన్సెస్ కూడా తగ్గాలి అని అంటే మేమిద్దరం ఒకటి కావాలి అన్నటువంటి ఆలోచనతో మేమిద్దరం కూడా మాట్లాడుకొని ఒక రెస్పాన్సిబిలిటీ, 2 ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా లీడ్ చేయాలి అని అంటే ఐ థాట్ నేను అనుకున్నాను శోభ నా లైఫ్లోకి వస్తే నాతో పాటు నా కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది, తను కూడా ఇష్టపడుతుంది కాబట్టి షీల్ ఆల్సో. వేరే అమ్మాయి అయితే ఆ జాయింట్ ఫ్యామిలీలో ఇప్పటికి కూడా మాది జాయింట్ ఫ్యామిలీ. సో ఆ జాయింట్ ఫ్యామిలీలో అడ్జస్ట్ కావాలంటే త్యాగాలే ఎక్కువ ఉంటాయి, సర్దుబాట్లే ఎక్కువ ఉంటాయి. సో బయట నుంచి వచ్చే అమ్మాయి సర్దుబాట్లు అయ్యేటువంటి పరిస్థితి ఉండదు జనరల్గా. సో మేము అది కూడా డిస్కషన్ చేసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యామిలీని అంతా లీడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో మేము మ్యారేజ్ చేసుకున్నాం. బట్ ఆమె అంచెలంచెలుగా ఫ్యామిలీని చూసుకుంటూ మా బ్యాడ్ లక్ ఏమిటంటే మా పాలిటిక్స్లో మా బ్రదర్ ఎమ్మెల్యేగా ఉంటే ఫస్ట్ నేను సొసైటీ ప్రెసిడెంట్గా అయినప్పుడు నాకు తెలియదు నేను సొసైటీ ప్రెసిడెంట్ అవుతానని. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ అంతా చెన్నైలో ఉన్నది. ఇక్కడ కంటెస్ట్ చేసేదానికి సొసైటీ కంటెస్ట్ చేసేదానికి సరైన అభ్యర్థి లేకపోవడము, వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ విలేజెస్ ఎక్కువ ఉండడం వల్ల
nobody came forward. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మా బ్రదర్ ఫోన్ చేయడం, నన్ను పిలిపించడం, ఆ ఎన్నికల్లో కంటెస్ట్ చేయడం, ఇంకా నేను చెన్నైకి వెళ్ళిపోవడం. లాస్ట్ 1 డే క్యాన్వాస్ చేశాను, అది బై ఫోర్స్. క్యాన్వాస్ అంటే కూడా నాకు తెలియదు అవుట్, అసలు ఆ క్యాన్వాస్ అంటే ఏంటి, ఓట్ అడగడం అంటే ఏంటి కూడా తెలియదు. సో మా బ్రదర్ టుక్ మీ టు ద విలేజెస్. అంతే అండి, దాదాపు ఆశ్చర్యం ఉన్నాం. 12 డైరెక్టర్స్ ఉన్నటువంటి సొసైటీ అది, ఒక ప్రెసిడెంట్. సో అది ఇనామినస్గా ఇవ్వాలనుకున్నటువంటి పరిస్థితిలో ప్రెస్టేజ్గా తీసుకొని నన్ను వచ్చి కంటెస్ట్ చేయించాడు మా బ్రదర్. సో ఆ ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా గెలవడమే కాకుండా ఆల్ మై టీమ్, అంటే 12 మంది డైరెక్టర్స్ కూడా గెలవడం జరిగింది. దట్ వాస్ ద బిగ్గెస్ట్ సొసైటీ అప్పట్లో ఇన్ ద డిస్ట్రిక్ట్. సో అలా నేను రాజకీయ ఎంట్రీ కావాల్సి వచ్చింది. అది మళ్ళా తర్వాత బ్యాడ్ లక్. మా సెకండ్ బ్రదర్, థర్డ్ బ్రదర్, ఈ వాజ్ మండల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు. సో ఆయన హెల్త్ బాగాలేక చనిపోవడము, తర్వాత ఆయన ప్లేస్లో మండలాధ్యక్షుడిగా నేను ఎంటర్ కావడము. మళ్ళా 1989లో మా బ్రదర్ శేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు, వీరశేఖర్ రెడ్డి గారు. మళ్ళీ 92లో ఆయన చనిపోవడం. అందుకే నేను ఎప్పుడు క్వశ్చన్ చేసుకుంటున్నాను, నేను అదృష్టవంతున్నా దురదృష్టవంతున్నా, నేను పదవి తీసుకున్న ఏ పోస్ట్ అయినా కానీ ఎవరో ఒకరు చనిపోయిన తర్వాత అది నేను వాళ్ళకి వారసులుగా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందని చాలా బాధపడుతున్నాను. ఆ టైంలో శోభ చాలా ప్రిస్టేజ్గా తీసుకుంది. ఇంకా అంత ఆల్మోస్ట్ ఆల్ చిన్న పిల్లలు అంత, మా బ్రదర్ పిల్లలంతా కూడా ముగ్గురు అన్నగారు 1 ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఒక్కొక్కరు ముగ్గురు చనిపోయారు. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా నా మీద పడింది. ఎలా చనిపోయారు సార్? అంటే అంత హెల్త్ బాగాలేక హార్ట్ అటాక్ అలా చనిపోయారు. సో వాళ్ళు పొజిషన్స్ కూడా తీసుకుంటూ పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధ్యతలు కూడా నా మీద. అంతా ఇప్పుడు 2nd స్టాండర్డ్ 3rd స్టాండర్డ్ చదువుతున్న పిల్లలు. సో అప్పుడు మేము ఇద్దరం కూర్చొని ఏంటి ఇది, ఇంత ఫ్యామిలీ బర్డెన్, అందరు ఉంటారనుకున్నాము, ఇంత ఫ్యామిలీ బర్డెన్ పడిందని చెప్పి, సరే ఏదైనా కానీ, ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఫ్రాక్షన్ హెవీగా ఉంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామా లేదా అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నది నేను ఒక్కడిని. సో ఐ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే ఫ్యామిలీలో దాదాపు 30 మెంబర్స్ ఉంటారు. పెద్ద ఫ్యామిలీ, చిన్న పిల్లలు, వాళ్ళని చదివించాలి, వాళ్ళకు అన్ని విధాలుగా. అప్పట్లో నేను ఫైనాన్షియల్గా కూడా అన్నలు చనిపోయిన తర్వాత ఈ ఫ్రాక్షన్స్, ఈ రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఫైనాన్షియల్గా కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. సో ఆ ఇబ్బందులను అధిగమించుకుంటూ శోభ ఒక దిక్కు ఫ్యామిలీని చూసుకుంటూ, తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ 96 ఐ థింక్ 95లోనో నన్ను ఫోర్సబుల్గా ఎంపీకి, నేను ఐ వాజ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే. 92 మా బ్రదర్ 91లో చనిపోయాడు. 92లో ఒక బై ఎలక్షన్స్ వచ్చింది. అప్పుడు కౌంటర్ మైన్ అయింది. అంటే ప్రత్యర్థులు వాళ్ళ బాంబ్స్ అప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో, ఆ బాంబులు తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళే ఇండిపెండెంట్ క్యాండిడేట్ చనిపోవడం వల్ల ఆ ఎలక్షన్స్ కౌంటర్ అయింది, పోస్ట్పోన్ అయింది. అప్పుడు ఎవరు సార్ మీ ప్రత్యర్థులు? అప్పుడు నా మీద గంగుల ప్రతాప్ రెడ్డి కంటెస్ట్ చేశాడు. తర్వాత కౌంటర్ మైన్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళ బ్రదర్ కంటెస్ట్ చేశాడు. ఆ ఎలక్షన్స్లో నేను మంచి మెజార్టీతో గెలిచాను. గెలిచిన తర్వాత ఆ రోజు ఉండేటువంటి అంత ఎన్టీ రామారావు దిగిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడము, ఇవన్నీ చక్క జరిగిపోయాయి.
ఆ సందర్భంలో ఎంపీగా మొత్తం ఆల్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా పివి నరసింహారావు కంటెస్ట్ చేస్తున్నాడు. సో నన్ను బరిలోకి దింపారు. సరే, నేను ఎప్పుడైనా పార్టీకి నో అని చెప్పాను. ఇంట్లో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ కదా, మనం కంటెస్ట్ చేయడం అవసరమా, వాళ్ళ బ్యాడ్ లుక్స్లోకి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి ఫీలింగ్తో కొంచెం శోభ బ్యాక్ స్టెప్ కాదు, హెసిటేట్ చేశారు, ఆలోచన చేసింది. చేస్తే లేదు, దిస్ ఈజ్ ద రైట్ టైమ్. ఒక అధ్యక్షుడు మనల్ని ఖచ్చితంగా, ముఖ్యమంత్రి ఖచ్చితంగా కంటెస్ట్ చేయనప్పుడు నో అనడం మనం ఎందుకు, లెటస్ ఫైట్, వాట్ ఈస్ దర్, మనం ఇంతవరకు ఫైట్ చేస్తున్నాము, అది ప్రైమ్ మినిస్టరా లేకుంటే ఇంకోరా అనేది ఎందుకు ఆలోచన చేయాలి, లెటస్ ఫైట్ అని చెప్పి కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసేప్పుడు 2 ఎమ్మెల్యేస్ అగెన్స్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఐ లాస్ట్ బై 96,000. 2 ఎమ్మెల్యేలు ఎవరు తెలుసుకోవచ్చు సార్? అది ఎందుకులేండి, అది అయిపోయిన ఎపిసోడ్ అది. సో అది ఓపెన్గానే, ఇది నేను హైడ్ చేసేది కాదు. నేను పేరు చెప్పాలంటే నాకు ఇష్టం లేదు కానీ, బట్ ఎవరిని అడిగినా ఆ పిక్చర్ వస్తుంది. అది ఈవెన్ సీఎం గారికి కూడా తెలుసు. బట్ ఏం చేయలేనటువంటి పరిస్థితి, ఓపెన్గానే తిరిగారు. సో ఆ ఎలక్షన్స్లో నేను బై 96,000 ఓట్స్తో ఐ లాస్ట్. అంటే అంతకుముందు 5 lakhsతో గెలిచాడు. నేను ఎప్పుడైతే బరిలోకి దిగానో, రెండో సీటుకు కంటెస్ట్ చేశాడు యాజ్ ఎంపీగా, బరంపూర్. సో నంద్యాలలో కంటెస్ట్ చేసినప్పుడు ఈ థాట్ ఇనానిమస్గా వస్తుందని చెప్పి, సో నేను ఎప్పుడైతే నన్ను రంగంలోకి దించారో, ఇది ఎందుకైనా సేఫ్టీ కాదు అని చెప్పి పివి నరసింహారావు గారు పాపం ఈవెంట్ టు బరంపూర్. ఆయన కొద్దిగా భయపడ్డారేమో అప్పుడు. భయం అనేం కాదు, ఇక్కడ సర్పంచ్ లెవెల్ నుంచి దే స్టార్టెడ్ థ్రెటనింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్. మనీ అనుకోండి, పొజిషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అది పివి నరసింహారావు వెరీ క్లియర్గా, మళ్ళీ నేను ఢిల్లీలో కలిసినప్పుడు క్లియర్గా చెప్పాడు, చాలా సతాయిచ్చారు అది ఇది అని. సో ఆ ఎలక్షన్స్లో నేను ఓడిపోవడము, ఆయన పివి నరసింహారావు గారు నంద్యాలకు రాజీనామా చేసి బరంపూర్ కంటెస్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆయన బరంపూర్కి ఇది రాజీనామా చేశారో, అప్పుడు శోభ, షీ వాజ్ హౌస్ వైఫ్. మేము బ్లంట్గా షీ రిఫ్యూజ్డ్ అగైన్ నెక్స్ట్ కంటెస్ట్ చేయడానికి. క్యాండిడేట్ అవతల ఎవరు లేరు క్యాండిడేట్. నేను కంటెస్ట్ చేస్తే అవతల కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్. లేదు, 96,000తో ఆయన గెలిచారు మీ మీద అంటే మీరు చాలా టఫ్ ఫైట్ ఇచ్చాము. ప్రధాన అభ్యర్థికి 96,000 ఓట్లు అంటే అది ఎమ్మెల్యేలు అగెన్స్ట్గా చేస్తే అది. సో ఐ థాట్ ఓకే, యూత్లో మంచి ఇది ఉంది, దీన్ని ఇది చేయాలని చెప్పి ఓకే, వై నాట్ వి గో అకార్డింగ్ టు మీ అని చెప్పి కంటెస్ట్ చేశాం. అప్పుడు దాదాపు నాకు అభ్యర్థి లేడు, రంగయ్య నాయుడు, ఈ వాజ్ బ్రాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అతను నా మీద కంటెస్ట్ చేసేసరికి ఐ వన్ బై 4,44,000. దట్ వాజ్ ది థర్డ్ హైయెస్ట్ మెజారిటీ నేషనల్ వైజ్. సో ఆ తర్వాత నేను ఐ హ్యావ్ టు రిజైన్ ఆలగడ్డ, ఐ వాజ్ ఎమ్మెల్యే. సో దట్ ఈస్ హౌ. ఆ తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే ఎంపీకి గెలిచానో, ఆలగడ్డకి రిజైన్ చేసినప్పుడు నెక్స్ట్ అభ్యర్థి ఎవరు? సో ఫస్ట్ శోభను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎవ్రీబడి థాట్ ఓకే, భూమానాగిరెడ్డి రిప్రజెంటేటివ్గా శోభానాగిరెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాడే కానీ, ఒక రాయలసీమలో అందులో ఆళ్ళగడ్డ ఫ్రాక్షన్ ఏరియాకు హౌవిలే లేడీ, ఒక లేడీ ఎలా సూట్ అవుతుంది పాలిటిక్స్కు అనేటువంటి ఆలోచన, డిస్కషన్ కూడా వచ్చింది.
ఐ నో హర్ బెటర్ బికాస్ నో బడీ నోస్. నాకు చాలా బాగా తెలుసు షీ హాస్ ది టాలెంట్తో పాటు హౌ టు అట్రాక్ట్ ది పబ్లిక్ అండ్ హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆల్సో. అంత మటుకు ఐ నో హర్ షీ ఈస్ కేపబుల్ అని. అంచనా వేయడంలో కానీ అంత కంప్లీట్గా ఆలోచన చేశాం. బట్ షీ థాట్ టు బీ ఓన్లీ హౌస్ వైఫ్. నేను ప్రెజెంట్ లేదు ఇది ఆపర్చునిటీ. ఒక లేడీ రాజకీయంలోకి రావడం అనేది, అందులో మనం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. సో ఎటువంటి బస్సులో కంటెస్ట్ చేయాలని ఎమ్మెల్యేను వచ్చేసాం. మేడం ఏం చదువుకున్నారు సార్? మేడం ఈస్ ఫినిష్ డిగ్రీ. సో అలా వచ్చింది పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు అందరూ దే థాట్ డమ్మీగా వచ్చిందని. బట్ తర్వాత షీ బికేమ్ ఏ మమ్మీ టు Alagadda constituency, and I really appreciated how she was very honest, very hardworking. ఏదైనా చిన్న సమస్య సాల్వ్ కాకుంటే అన్సాల్వ్డ్ ప్రాబ్లం పెట్టుకోదు. నాకు ఏ సమస్య అయినా నాతో డిస్కషన్ చేస్తుంది, దాన్ని ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాడిని. షీ యూస్ టు గో ఇన్ టు ది పబ్లిక్ అండ్ డిటర్మినేషన్ ఇస్ డెవలప్మెంట్. సో ఇది గ్రూప్ సిస్టమ్ అనేది దట్స్ మై హెడేక్. సో ఐ హ్యావ్ టు టేక్ ఆఫ్. అందరూ అన్ని పనులు చేయలేరు. సో ఈ గ్రూప్స్లో ఉన్న తగాదలు కానీ, గ్రూప్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కానీ, వాళ్ళకు పనులు కాకపోయినా, ఎక్కడైనా గ్రూప్లో ఇండిఫరెన్సెస్ ఏదైనా వచ్చినా అది నేను కూర్చొని సమస్యలు పరిష్కారం చేస్తున్నాను. మా ఏరియాలో ఏంటంటే మేజర్గా కోట్ల కన్నా మా దగ్గరకు వచ్చి పంచాయతీలు ద్వారా న్యాయం చేసుకునేటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కేసెస్, లేకుంటే అన్నదమ్ముల తగాదాలు, లేకుంటే ఫ్రాక్షన్స్ మేము ఎంటర్ అయినప్పుడు ప్రతి విలేజ్లో ఫ్రాక్షన్ ఉన్నది. సో ప్రతి డే, ఎవ్రీ డే వీ హ్యావ్ టు హియర్ ది బాంబ్ సౌండ్, యూస్ టు హియర్. సో అలాంటిది మేము వి టుక్ ఇట్ ఛాలెంజ్. కొన్ని చోట్ల మేమే 2 గ్రూప్స్ని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసి కొన్ని లక్షలు కూడా ఖర్చు అయినప్పటికీ కూడా ఇది కాకుండా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రాక్షన్స్ అనేది 80%, 90%, ఇప్పుడు అస్సలు 100% దాంట్లో లేదు. బట్ ఆ రోజు ఉన్నటువంటి శోభ షీ వర్క్ లైక్ దట్. సో శోభ బాగా ఇది బాగా అన్ని ఏ పార్టీలో ఉన్నా కానీ కూడా షీ ప్లేడ్ ఏ వైటల్ రోల్. దట్ ఈస్ 100% పక్క. అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా మేము సిన్సియర్గా ఆ పార్టీ ఎదుగుదల కోసం, ఆ నాయకుని ఎదుగుదల కోసం సిన్సియర్గా పనిచేసాం. సో అలా పనిచేసుకుంటా స్టేట్ వైడ్ బాగా పేరు వచ్చిన సందర్భంలో శోభానాగిరెడ్డి గారు చనిపోవడం అనేది ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేము. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మూమెంట్ అంతా కూడా హ్యాండిక్యాప్డ్ అయినట్టే మా ఫ్యామిలీ అంతా కూడా. బట్ మాది పెద్ద ఫ్యామిలీ. నేను అసలు శోభ నేను ఊహించుకోలేకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వితౌట్ శోభ ఎప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాను ఎవ్రీడే. ఎందుకంటే అంత అటాచ్మెంట్. అసలు మార్నింగ్ లేస్తేనే మేము ఇంకా కూర్చొని అవన్నీ జ్ఞాపకాలు ఇప్పుడు కూడా గుర్తుకు వస్తుంటాయి. పేపర్ చదువుతా, టీ తాగుతా, ఫ్యామిలీది, విలేజ్ పాలిటిక్స్, అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ని డిస్కషన్ చేసుకుంటా. కాకుండా మీరు ఎప్పుడైనా బయటకు సరదా? అయ్యో మేము చాలా సినిమాలకు వెళ్ళి, నేను యాక్చువల్గా సినిమాకు పెద్దగా వెళ్ళేవాడిని, ఫ్యామిలీతో తప్ప సినిమాకి వెళ్ళేవాడిని కాదు. గుడికి వెళ్ళాలన్నా నేను ఓన్లీ విత్ ఫ్యామిలీ. సో ఇంతవరకు నాకు తెలిసి ఈ 2 ఫ్యామిలీ లేకుండా వెళ్ళినట్టు నాకు అనిపించడంలా. అసలు గుర్తు కూడా లేదు కూడా. నేను కంప్లీట్గా
జడ్జిమెంట్ అనేది ఆమె షీ హాస్ టు టేక్ ది జడ్జిమెంట్ అని చెప్పి కంప్లీట్గా ఆఫీస్లో కూడా కూర్చునేవాడిని కాదు. ఎందుకంటే పాలిటిక్స్ ఎట్లుంటాయంటే నేను కూర్చున్నప్పుడు ఒక గ్రూప్ రాదు, నేను ఎప్పుడు వెళ్తానా ఎదురు చూస్తూ బయట ఉంటుంది, నేను వెళ్ళగానే శోభ వస్తే వాళ్ళు వస్తారు. అట్లా ఇద్దరు విఐపీస్ ఉన్న చోట జాగ్రత్తలు బాగా తీసుకునేవాళ్ళం.